జీవితంలో నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయానని మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దూకిస్తావా? గొడుగు రంగు బాలేదని వర్షంలో తడుచుకుంటూ వెళ్తావా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి. నీ ప్రయాణమే నీ కథ, మిగతావన్నీ ప్రకటనలు. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు తెగిపోతాయి. అన్నీ సాధించాక ఆనందం ఉంటుందని అనుకోకు. మనం ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలం. ఎదుటివారి ముఖాన్ని చూసి తన మనస్తత్వాన్ని అంచనా వేయకండి. కొంతమంది మనుషులు కటిక విషయాన్ని నింపుకొని బయటికి నవ్వుతూ ఉంటారు. మరికొంతమంది గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటికి ఏ సమస్య లేనట్టు సాధారణంగా ఉంటారు. భయం, ఆ భద్రత అనేవి ప్రతి మనిషిలోని ఉంటాయి. అవి నీలో మాత్రమే ఉన్నాయి అనుకోకు. ఏదైనా నా వల్ల కాదు అని వదిలేసే ముందు ఈ అవకాశం పోతే మళ్ళీ తిరిగి రాదు అని గుర్తుంచుకో. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కూడా భరించాల్సి ఉంటుంది. గొప్ప గొప్ప విషయాలు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి. ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు వస్తాయి. నీ ప్రయత్నాన్ని ఆపేద్దాం అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో. ఆపద వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయిన మనోధైర్యం తోడుంటే ఖచ్చితంగా విజయానికి చేరువ చేసే దారి దొరికి తీరుతుంది. నీ దగ్గర ఎన్ని ఉన్నా లేని దాని కోసం బాధపడే గుణం నీకు ఉంటే మాత్రం నీ దగ్గర ఏమీ లేనట్టే. నిన్ను చూడకముందే, నీ సర్వం వినకముందే నిన్ను నిన్నుగా ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది, నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన పని లేదు. ఇక రెండవది, నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. ఇక మూడవది, నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన పని లేదు. రహస్యాన్ని కాపాడడం, తగిలిన గాయాన్ని మర్చిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ 3 చాలా కష్టతరమైన పనులు. వాడని ఇనుము తుప్పు పడుతుంది, కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది, బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. అబద్ధం చెప్పడం శాపం లాంటిది. ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీ వరం లాంటిది. అది మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది. నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికీ వదలకు. ఎందుకు అంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది, రాళ్లను పోగేస్తూ వజ్రాన్ని కోల్పోయావని. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటల్ని మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు. గుండె మంటను చల్లార్చడానికి తీయని మాటలు చాలు. నేనున్నానని భరోసా ఇవ్వడానికి చక్కని నేస్తం చాలు. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, మానసికంగా చంపడానికి ఒక్క పదునైన మాట చాలు. అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి. విమర్శలు అన్నింటిలోనికి ఉత్తమమైనది ఆత్మ విమర్శ.
మంచి అందంతో పుట్టడం నీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనస్సు కలిగి ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉంది. మంచి సంపన్నులకు పుట్టడం నీ చేతుల్లో ఉండదు, కానీ మంచి సంస్కారంతో బ్రతకడం అనేది నీ చేతుల్లోనే ఉంది. అధికారపు అహం, మితిమీరిన ధనదాహం, కపట బుద్ధి ఉన్నవాడు ఎదురుతున్న కలుపు మొక్క లాంటివాడు. ఎదిగినంత కాలం ఎదుగుతాడు, తర్వాత పీకి అవతల పారేస్తారు. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెబుతారు, అదే బంధం చేసినప్పుడు నీ విషయాలు అందరికీ చెబుతారు. ఇదే లోకం పోకడ. బురద నీటిలో స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోలేం కదా, అలాగే చెడ్డవారితో చెలిమి చేసి గౌరవం పొందలేం కూడా. మన శ్రేయస్సు కోరే వారితో మాత్రమే స్నేహం కొనసాగించాలి. కీడు చేసే వారి స్నేహాన్ని తిరస్కరించాలి. భయం లేని రోజు స్వచ్ఛంగా వ్యవహరించగలం. జరిగేది ఎలాగూ జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం. చావు కంటే కూడా భయపడడం అనేది అతిపెద్ద చావు. బతకడం గొప్ప కాదు, భయం అనేది లేకుండా బతకడం గొప్ప విషయం. జీవితంలో ఎవ్వరికి ఎక్కువగా దగ్గర అవ్వద్దు. దగ్గరై బాధపడడం కన్నా మన హద్దులో మనం ఉంటే చాలా మంచిది. ఎదుటి వాళ్ళతో అవసరం ఉన్నా లేకున్నా నువ్వు నీలా ఉండడం నేర్చుకో. అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బ్రతకాల్సి వస్తుంది. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చే వారికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. ఒకసారి వద్దని వదిలేసిన వాళ్ళు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకు. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఊహించుకో చాలు. రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు వృధా చేయడం మూర్ఖత్వం. నిన్న జరిగిన దానిని నేడు కూడా తలుస్తూ చేయాల్సిన పనిని వదిలేయకూడదు. అంతా తనదే అన్నది మమకారం, అంతా తానే అన్నది అహంకారం. మంచితనం ఉన్నవారు తమ బాధ్యతలను నిర్వహిస్తారు. మంచితనం లేనివారు తమ హక్కులపై దృష్టిని నింపుతారు. మన మాటకే విలువ ఇవ్వని వారు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. నువ్వు తరచూ ఓడిపోతూ ఉంటే నీకు అర్థం కాని విషయాలను నువ్వు గెలవడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్థం. మన జీవితంలో మనం కనబడితే ఆనందపడే వాళ్ళు, మనం బాధపడితే ఆవేదన చెందేవాళ్ళు ఉండడం చాలా అదృష్టం. జీవితంలో ఒకటి గుర్తుంచుకో, నువ్వు ధైర్యంగా ఉంటేనే నీ కుటుంబం ధైర్యంగా ఈ లోకంలో బ్రతకగలుగుతుంది. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవు. జీవితంలో ఓటమి పొరపాట్ల వలన రాదు, జరిగిన సంఘటనల నుండి గుణపాఠం నేర్చుకోవడం వల్ల వస్తుంది. కాలంతో పాటు అనుభవాలు, గుణపాఠాలు ప్రతి వ్యక్తి నేర్చుకోవడం అవసరం. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే విజయం సాధించగలవు. మనసుకి నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. ఒక మంచి వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి విలువ తెలియకపోవచ్చు, కానీ విడిపోయాక మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మన జీవితంలో ఏం పోగొట్టుకున్నామో. మంచి అనేది మనసులో ఉండాలి, చేసే పనిలో ఉండాలి, ఊరికే చెప్పే మాటల్లో కాదు. నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను. ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరుతాను.
బంధం కంటే బలమైనది ఏదీ లేదు. ఈ లోకంలో చిత్రమేమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు, కానీ కష్టపడే వాడి దగ్గరికి విజయం శాశ్వతంగా వచ్చి చేరుతుంది. రాత్రంతా ఆలోచనతో జీవితం ఎటుపోతుందో అని బాధపడతాం. పగలంతా బాధ్యతలతో తెలియకుండా పరిగెడదాం. గతాన్ని మర్చిపోవడం మంచిది, ఎందుకంటే గతంలో ఎవరు విజయం సాధించలేరు. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండు ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవి ప్రధానం. తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతగాని వారు కాదు. కొన్నిసార్లు జరుగుతుంది. గెలుపు వెనక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనుక పరిగెత్తు, అప్పుడు గెలుపు నీ వెనక్కి పరిగెడుతూ వస్తుంది. దేనికి అయితే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒకసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. గెలుపు అనేది నీడ లాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతట అది నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీ నీడ ఉంటుందని గమనించాలి. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయిన అప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలని నేర్పిస్తే, ఇంకొకటి ఎలా బ్రతకాలనో నేర్పిస్తుంది. ప్రశ్నించే తత్వం మీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. మంచి మనసున్న ఈ మనిషిని హద్దులు దాటి కష్టపెట్టకు. అందమైన అద్దం కూడా పగిలితే పదువైన ఆయుధం అవుతుంది, గుర్తుంచుకో. విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: 1. అందరినీ సంతృప్తి పరచాలని అనుకోవడం. 2. అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. 3. నిన్ను నువ్వే కించపరుచుకోవడం. 4. మార్పుకి భయపడటం. 5. గతంలో జీవించడం. కోపంతో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చెయ్యకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే నీ బలం. విజేతగా నిలవాలంటే ఎవరినూ ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, పొగిడినప్పుడు గర్వంతో విరవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవు. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. అర్థం చేసుకోకుండా ఎవరిని అంగీకరించకు, అపార్థం చేసుకొని ఎవరిని వదులుకోకు. మనిషికి శృంగారం అవసరం, కానీ కామం అతన్ని నాశనం చేస్తుంది.